హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్స్కి సంబంధించి మనకైతే రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఎస్బీఐకి సంబంధించిన అన్ని సర్కిల్స్కి సంబంధించి మనకైతే రిక్రూట్మెంట్ జరుగుతుంది. టోటల్ మనకి 2964 వేకెన్సీస్ కి మనకైతే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అమరావతి సర్కిల్లో మనకి 180 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్లో మనకి 230 వేకెన్సీస్ ఉన్నాయి. రిమైనింగ్ సర్కిల్స్ అన్ని కలుపుకొని మనకి 2964 వేకెన్సీస్ అయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే మీరు ఏదైనా సరే ఒక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకైతే వర్తిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 15 ఇయర్స్, ఓబీసీ అయినట్లయితే 13 ఇయర్స్, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్క్స్ గాను 30 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఫ్రెండ్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ గాను 40 మినిట్స్ టైం ఇస్తారు. జనరల్ అవేర్నెస్ లేదా ఎకానమీకి సంబంధించి మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్క్స్ కి 30 మినిట్స్ టైం ఇస్తారు. కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ గాను మనకి 20 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ తో పాటుగా మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా మనకైతే క్యాండిడేట్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ లో మనకి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్ కి 30 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామినేషన్ కి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి అప్లికేషన్స్ ని స్క్రీనింగ్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్స్ కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మనం ఏ సర్కిల్ కి అయితే అప్లై చేస్తున్నామో ఆ సర్కిల్ కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. రీడ్, రైట్ అండ్ అండర్స్టాండింగ్ కి సంబంధించి మనకైతే నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ బేసిక్ పే వచ్చేటప్పటికి 48,480 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ కలుపుకొని నియర్లీ మనకి 1 lakh వరకు శాలరీ అయితే పర్ మంత్ రావడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ అలానే ఓబీసీ క్యాండిడేట్స్ కి 750 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ లో మీరు చూస్తున్నారు కదా 9th of May 2025 నుంచి 29th of May 2025 లోపు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి సో ప్రీవియస్ గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ డేట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఎస్బీఐ అనేది అప్లికేషన్స్ ని రీఓపెన్ అయితే చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లో చూద్దాము. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా అప్లికేషన్స్ అనేవి రీఓపెన్ చేయడం జరిగింది. 21st of June 2025 నుంచి 30th of June 2025 వరకు అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవడంతో ఈ నోటిఫికేషన్ ని మరొకసారి మీ అందరికి అందించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ అలానే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ కి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లో కానీ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో కానీ ఖచ్చితంగా క్యాండిడేట్స్ కి 30th of April 2025 నాటికి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అమరావతి సర్కిల్ కి అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి తెలుగు అండ్ ఉర్దూ ఫ్రెండ్స్. అండ్ అలానే హైదరాబాద్ సర్కిల్ కి వచ్చేటప్పటికి తెలుగు అండ్ ఉర్దూ అనేవి ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో ఖచ్చితంగా మనకి తెలుగు లేదా ఉర్దూ అనేది మనకు వచ్చు అని మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.